ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఈ నెల 23 వరకు శ్రావణ మాస సంబరాలు. బంగారు కొంటే వెండి ఫ్రీ. డైమండ్ ధర పర్ క్యారెట్ 48,450. ఏపీలో స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ప్రభుత్వం ఎన్నికల సంఘం ఈ దిశగా కసరత్తు చేస్తోంది. ఇదే సమయంలో బీసీ రిజర్వేషన్ల వ్యవహారం కీలకంగా మారుతోంది. ఇప్పటికే రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లపైన కీలక సిఫారసులతో నివేదికను సమర్పించింది. రాష్ట్రంలో బీసీలు 50.26% ఉన్నట్లు తేల్చిన కమిషన్ దీని ఆధారంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు నిర్ధారిస్తూ సిఫారసు చేసింది. ఈ లెక్కన ఎక్కడ బీసీలకు ఎన్ని స్థానాలు దక్కుతాయనే అంచనాలు మొదలయ్యాయి. ఏపీలో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపైన రాజీవ్ రంజన్ మిశ్రా ప్రభుత్వానికి అందించిన నివేదికలో కీలక అంశాలను ప్రస్తావన చేసింది. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీలు 50.26% ఉన్నట్లు కమిషన్ తేల్చింది. దీని ఆధారంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు నిర్ధారిస్తూ ప్రభుత్వానికి సిఫారసులు చేసేసింది. దీంతో నోటిఫై చేసిన షెడ్యూల్ ఏరియాల్లో మొత్తం సీట్లను ఎస్టీలకు మాత్రమే కేటాయించాల్సి ఉంది. మిగిలిన నాన్ షెడ్యూల్ ప్రాంతాల్లోని స్థానిక సంస్థల స్థానాల్లో మాత్రమే బీసీ రిజర్వేషన్లు వర్తిస్తాయి. దీని ప్రకారం పంచాయతీ వార్డులు కాకుండా ఇతర స్థానిక సంస్థల స్థానాల్లో బీసీలకు 27.66% స్థానాలు లభిస్తున్నాయి. 2021లో ఇది 23.84% మాత్రమే. అంటే గతంలో కంటే ఇప్పుడు 3.82% కోటా పెరిగినట్లు. పంచాయతీ వార్డులను కూడా పరిగణలోకి తీసుకుంటే ఈ సంఖ్య మారే అవకాశం ఉంటుంది. కాగా నాన్ షెడ్యూల్ ఏరియాలో మొత్తం 11,190 సర్పంచ్ స్థానాలున్నాయి. వీటిలో 27.95% బీసీలకు కేటాయించాలని కమిషన్ సూచన చేసింది. ఇక ఎంపీపీలు 24.6%, ఎంపీటీసీలు 25.55%, జెడ్పీటీసీలు 24.6%, జెడ్పీ చైర్పర్సన్లు 23.08% బీసీలకు కేటాయించాలని కమిషన్ సిఫారసు చేసింది. కార్పొరేషన్ల మేయర్లలో 35.29% బీసీలకు కేటాయించాలని స్పష్టం చేసింది. గతంలో ఈ సంఖ్య 31.25% మాత్రమే. ఇక మున్సిపాలిటీ చైర్పర్సన్లు 33.02% కేటాయించాలని తెలిపింది. గతంతో పోల్చితే ఈ సంఖ్యలో పెద్దగా మార్పు లేదు. పట్టణ స్థానిక సంస్థల వారు మెంబర్లలో బీసీ రిజర్వేషన్ మాత్రం గతంలో 30.73% ఉండగా ఇప్పుడు దాన్ని 32.78% పెంచాలని కమిషన్ సిఫారసు చేసినట్టు తెలుస్తోంది. ఈ సిఫారసులపైన అధ్యయనం చేసి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఎన్నికల సమయంలో తామిచ్చిన హామీల అమలు దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.